కావాలని గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఆ పిల్లోడు వాస్తవం తెలుగుమతుడు కనుక ఇట్లా అడిగిన నిమ్మరసం దాగి లేకపోతే హరీష్ రావు చంపెట్టోడే వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు చంపెట్టలే ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు మళ్ళీ ఇప్పుడు అటాక్ పెట్టిండ్రు ఎందుకు అటాక్ వాట్ ఇస్ ద రీజన్ నోటిఫికేషన్ వేయలేదనే లేకపోతే డేట్ క్యాన్సిల్ చేసినామనే లేకపోతే ఇన్ని రోజులు చదువుకొని నాశనం అయ్యామనే ఎందుకు నీ ముట్టాలి కారణం చెప్పండి ఒకటన్నా ఇదే ముఖ్యమంత్రి గారు ఒక సాదాసీదా సరే మహిళ టిఫిన్ సెంటర్ విషయంలో ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఏ విషయంలో స్పందించలేదు తీరిక లేకుండా ఉన్నారు అంటే వేరే విషయం స్పందించారు కదండి కుమారి ఆంటీ అనే ఒక మహిళ విషయంలో ఇమీడియట్ గా స్పందించారు అంతేకాదు ఈ ప్రతిపక్షంలో ఉన్న అనేక మంది నాయకులను ఇంటికెళ్ళి మరీ చేర్చుకుంటున్న సందర్భం చూస్తున్నాం అంటే రాజకీయాలు పక్కకు పెడతామండి ఈ సమయం ముఖ్యమంత్రి గారికి ఉన్నప్పుడు నిరుద్యోగులు మొట్టమొదట బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు సమయం లేదు ఒకటి ఈ రోజు వరకు ఇంతకు ముందు గొంతు జించుకొని అర్చిన వాళ్ళందరూ ఈ రోజు వరకు సరే బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందా అడగట్లేదు అవన్నీ పక్కకు పెడదామండి మీరే కదా ఇంతకు ముందు ఇటువంటి అనేక విషయాలు జీవో నెంబర్ 46 గురించి కావచ్చు గ్రూప్ 1 ప్రతి విషయం గురించి గొంతు దించుకొని అరుస్తున్నా మీరు ఈ రోజు అధికారంలోకి రాగానే మీరు ధర్నాలు చేస్తే ఇయ్యము లేదు మా దగ్గర రీజన్ లేదు కానీ మీ డిమాండ్ రీజన్ లేదు మీకు పొలిటికల్ ఎజెండా ఉంది కనుక అది మీతో అమలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ ఎజెండాను విద్యార్థుల మీద పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాలు లేపాలని చెప్పేసి ఒక పన్నాగం పడుతుంది దాన్ని క్లియర్ మాకు తెలుస్తుంది వాళ్ళు అలా పన్నాగం పన్నుతున్నారు కుట్ర చేస్తున్నారు పొలిటికల్ గా చేస్తున్నారు మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరు పిలుచుకొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు విద్యార్థి నాయకులు ఇదే నిరుద్యోగులు ఒక్క ప్రెస్ మీట్ పెడితే మేము ఈ ఉద్యోగం వెంటనే డేట్లు పడుతున్నాయి ఎగ్జామ్స్ కు మాకు సమయం సరిపోతలేదు కనుక దయచేసి డేట్లను పొడిగించండి కూర్చోబెట్టి ఆ పిల్లోని ఆమరణ తీసి కూర్చోబెట్టి కావాలని మేడం మాకు మేము కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆమరణ నిరాదీక్షలు చేసిన వాళ్ళు అడిగి 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 పరిసరం కాకుండా ఉత్పత్తి చేస్తాం కానీ ఇక వీళ్ళేం లేదు వీళ్ళు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది నేను క్లియర్ అంటే ఆ సమస్య నేను పక్కదారి పట్టడం కాదు ఇక్కడ సమస్య జడ్డమైంది న్యాయమైందో వాళ్ళు అడుగుతుంది కరెక్టే కానీ ఇది కాదు పద్ధతి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత బిజీగా ఉన్నారంటే రాజకీయ కొలువుల మీదనే ఉన్నారు కదా తప్పితే ఏమీ లేదు చెప్పాలి నిరుద్యోగులు ప్రభుత్వం కూడా నడవాలి ఎన్ని రోజులు ఎన్ని రోజులు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు అయినా కూడా వచ్చింది కదా ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చింది అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా అక్కడ అయినా కూడా సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి కనపట్లేదు ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏదైతే ఇస్తా అని చెప్పారో అవన్నీ కూడా మరి ఎప్పుడు స్టార్ట్ చేయాల్సిన పని అంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు ఆర్థిక స్థితి మీకు తెలుసు కదా 7 లక్షలు సతీష్ గారు ఒక్క నిమిషం ఉండండి ఎప్పుడు కూడా మీరే మాట్లాడితే కాదు వీళ్ళంతా నిరుద్యోగులంతా కూడా చూస్తా ఉన్నారు మాట్లాడే విధానం అంతా కూడా చూస్తున్నారు చేస్తున్నారు అంటే అంతకు ముందు కూడా అదే జరిగిందా మీ పొలిటికల్ ట్రాప్ లో పడ్డారా అనేది ఇందాక నుంచి రజనీ గారు అడుగుతున్నారు 6 నెలలే మేడం 3 నెలలు అట్లా అయిపోయి 3 నెలలు ఎలక్షన్ అయిపోయి మేడం మమ్మల్ని అనడానికి కూడా ఉండాలి అంటే నేను చేయకపోతే మమ్మల్ని కొట్టండి అంటున్నాను మేము చెప్పించుకొని కొట్టండి నేను ఒక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన ఆర్థిక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 2000 ఇప్పుడు ఈ ఎలక్షన్ రాకముందు మరి హామీలు ఇచ్చారు ఈ హామీలకు అనుగుణంగా ముఖ్యంగా నేను ఇంతకుముందే చెప్పిన రైతులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఓట్లు ఇస్తేనే గెలిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చారు మరి వచ్చిన తర్వాత కనీసం దాని మీద సమీక్ష జరిపి రేపు ఎప్పుడు ఇవ్వాలి ఏం చేయాలి అనేది ఆ ప్లానింగ్ చేయాలి కదా వాళ్ళు కసరత్తు మొదలు పెట్టాలి కదా ఎందుకు మొదలు పెట్టలేదు మరి నిరుద్యోగులు బయటకు వచ్చి ఉద్యమాలు చేయడానికి కారణం ఎవరు ఇప్పుడు మరి మీరే కదా మళ్ళా ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారికి అంతకుముందు టైం ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ పోతారు అక్కడ రెచ్చగొడతారు వాళ్ళని ఓట్లు వేయించుకుంటారు వచ్చారు ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు దీని గురించి ఆలోచించాలి కదా ఇంత దూరం వచ్చిరంటే దగ్గర 7 నెలలు గడిచిందంటే ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళు పట్టించుకుపోవడం ఇంకోటి ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం దాని మీద పర్టికులర్గా కసరత్తు చేయడానికి ప్లానింగ్ చేయడానికి లేకపోవడం ఇదంతా కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా దాని మీద అయినా తీసుకోవాలి ఇప్పుడైనా ఏదైతే స్టాండ్ ఉందో రేపు ఏదైతే మరి వాళ్ళు కాల్ఫర్ చేసారో ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు
తీసుకొని దాని మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి, ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి, లేకపోతే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఏదైతే నిరుద్యోగులు బయటకు వచ్చి మరి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎట్లా ఓడిచ్చారో మళ్ళీ మీకు ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. 6 గ్యారెంటీల అమల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. మననే చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఏదైతే అభయహస్తం ఇచ్చారో ఇది అందరిని హస్తంగా కనపడతా ఉంది. ప్రజాపాలన ప్రజలకు అందరిని పాలన కనపడతా ఉంది. సో దాన్ని రైతు భరోసా కానీ రైతు కూలీలకి ఏది ఇచ్చారో అది కూడా అందరి పరిస్థితి కనిపించింది. ఇవన్నిటి మీద కసరత్తు చేయాలి. ఇవన్నీ చేయకుండా రేపు ఎల్లుండి మళ్ళీ ఆగస్టు సెప్టెంబరు డిసెంబర్ అనుకుంటూ పోతా ఉంటే రోజు రోజుకి ఏమవుతుందంటే మీ మీద ఉన్న నమ్మకం ఏదైతుందో మీ మీద నమ్మకం ఏదైతుందో అదంతా కూడా మీరు పోగొట్టుకుంటా ఉన్నారు. ఒక్క నిమిషం ఉండే మాట్లాడితే ఎట్లా అర్థం కాదు. ఉన్న వాస్తవం చెప్తే నీకు ప్రాబ్లం ఏంటి? ఉన్న వాస్తవం చెప్తుంటే మీకు ప్రాబ్లం చెప్పండి. ఉన్న వాస్తవం చెప్తుంటే ఇప్పుడు అంతకుముందు 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయి మాట్లాడితే 100 రోజులు అవుతుంది. ఇప్పుడే 15 రాలేదు, 600 రోజులు అవుతుంది. మరి ఉండాలా, వెయిట్ చేయాలి. ఎట్లాగే డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే చెప్పారో నిరుద్యోగులకు ఏదైతే చెప్పారో అవన్నీ ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఇమ్మీడియట్గా పిలుచుకొని మాట్లాడి రేపొద్దున స్టేట్మెంట్ ఇప్పించాలి. రెండవది ఏంటంటే 30 లక్షల మంది 35 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇమ్మీడియట్గా అమలు చేయాలి. అంతకుముందులాగా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే దాన్ని పట్టించుకోలేదో ఇప్పుడు కనీసం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు కదా, ఇప్పుడైనా కనీసం అమలు చేయాలి దాన్ని. సో అట్లాంటిది అమలు చేస్తే రేపు పొద్దున వాళ్ళు కూడా మంచి కనీసం ఒక మంచి తిండి తినాలి. వాళ్ళు రేపు మేడం ఒక మాట చెప్పారు, ఈ 4,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలంటే 4,000 రూపాయలు రేపు పొద్దున నోటిఫికేషన్ వస్తున్నాయి. కనీసం ఈ 4,000 రూపాయలతోటి రేపు పొద్దున ప్రిపరేషన్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ వసతి కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. రైతులకు రైతు భరోసా కింద ఆయన కూడా 6,000 రూపాయలు వేస్తున్నారు. నిరుద్యోగ యువకులకి మేము చెప్పలే కదా, మీరు చెప్పింది కదా, మీరు చెప్పింది మేము అడుగుతున్నాం. వచ్చేయండి నిజంగా వాళ్ళు చెప్పుంటే మీరు రజనీ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేపు జరిగే కార్యక్రమానికి సరే బీఆర్ఎస్ వాళ్ళని అయితే మేము రావద్దు అంటున్నామని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి నిరుద్యోగుల తరఫున పోరాడతాము అనేది మీరు అంటున్నారు. సో మొత్తం మీద రేపు ఏం జరగబోతుంది? ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది, మీ సమస్యలకు సంబంధించిన విషయంలో కొంత లోటుపాటు జరిగిన మాట వాస్తవమే. ఎప్పుడైనా ఒక అధికార పక్షంలో ఉండి అలా ఒప్పుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది. ఒప్పుకొని దానికి సంబంధించింది మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడం కూడా జరిగింది. అయినప్పటికీ అవకాశం ఇవ్వలే, అవకాశం మీకు ఇచ్చిర్రు. మీరు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. బాధ్యతగా ప్రతిదీ గుర్తు చేయాల్సి మేము చేస్తున్నాం. మేము అది ఇవ్వలేదా, మేము అది చేస్తలేమా, మాకు సమయం ఇవ్వండి అంటే డే 1 నుంచే క్యాలిక్యులేషన్ ఉంటుందండి. అధికారంలోకి వస్తే మేము ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏ నిర్మాణగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మేనిఫెస్టోలో మేము ఎటువంటి హామీలు ఇచ్చామనేది చాలా బాధ్యతాయుతంగా డే 1 నుంచి చేయాల్సి ఉంటుంది. 6 నెలల కాలం గడిచింది. 6 నెలలు అంటే చిన్న విషయం ఏం కాదు. దాదాపు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత కూడుకున్న ప్రభుత్వాన్ని ఏదన్నా చూసినామంటే అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒకటి. రెండవది ప్రభుత్వాలు అధికారాలు అవన్నీ పక్కకు పెడతాము. విద్యార్థుల విషయంలో పార్టీలు ప్రభుత్వాలు అనేది పక్కకు పెడదాము. బాధ్యతాయుతంగా జరిగిన ప్రతి తప్పిదాన్ని ప్రతి ఒక్కరం సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు అదే మీకు దాదాపు విద్యార్థులు మామూలుగా శ్రమించలేదండి వీళ్ళ అధికారంలోకి రావడానికి. పల్లె తిరిగి మరి రేవంత్ రెడ్డి గారిని అంత ఈజీగా గద్దెనెక్కియలేదు. మాకు ఇది చేస్తాడు, డే 2 నుంచే మా సమస్యల పట్ల స్పందిస్తారని. కానీ ఈ రోజు వరకు వాయిస్ రాకపోతే వాళ్ళు ఎంత బాధపడుతుండండి. ఒకరు రెచ్చగొడితే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కాదు, బిఫోర్ వచ్చి ఉండొచ్చు, ఎలక్షన్ కి ముందర రెచ్చగొడితే వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు రెచ్చగొడితే రాలేదు. మాకు హామీ ఇచ్చిర్రు, ఆ హామీతోటే మీరు పీఠం మీదకి ఎక్కిర్రు. కాబట్టి మా హామీ నెరవేర్చాల్సిన బాధ్యత మీది, మీరు గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు.
ఫస్ట్ దాని గురించి మీరు ఒక బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధిగా గుర్తు చేయండి. మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, విద్యాశాఖ మంత్రి సరే లేరా ఉన్నారా తర్వాత సంగతి, మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇగో ఇలా ఉంది సమస్య, దీన్ని జటిలం చేయొద్దు, కాబట్టి మనం ఖచ్చితంగా ఈ హామీలు ఇచ్చినాము, నెరవేర్చాల్సిన బాధ్యత మనది. ఏవో ఇంకొకటి కొంచెం సంయమనం పాటించాలంటే రైతులకు ఒక సీజన్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రోజు వరకు పెన్షన్ పెంచకపోతే 1 నెల ఆగుతారు, 2 నెలలు ఆగుతారు, 6 నెలలు ఆగుతారా అండి? అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఇంకొకటి ఈ రోజు ఒకటి వచ్చింది, ఎవరన్నా అడిగితే మీ వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? అరే ఓటు వేసిన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో అది అడిగే బాధ్యత ఉంటది, అడుగుతారు. కానీ అడిగిన ప్రతి ఒక్కరిని మీరు అందులో ఉన్నారా, మీరు ఇందులో ఉన్నారు కాబట్టి అడిగిర్రా అంటే మరి మీరు ఎందుకు పోయి ఓటు అడిగిరండి? ఎందుకు పోయి ఓటు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిర్రు అంటే మరి ఓటేసిన వాళ్ళందరూ మీ వాళ్ళు అంటే అది ప్రజల సమస్యల గురించి వాళ్ళ సమస్యలను క్వశ్చన్ చేసే అధికారం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. దాన్నే వాళ్ళు అడుగుతున్నారు, అది వాళ్ళ హక్కు. అంతేగాని అడిగినంత మాత్రాన అడిగినోళ్ళు శత్రువులు, అడగనోళ్ళు మంచోళ్ళు, మేము పిలిచినప్పుడే మీరు రావాలి, లేకపోతే మాకు సమయం ఉన్నప్పుడే మీకు సమయం ఇస్తాం, ఇది కాదు. వాళ్ళు ఏం ఆకాంక్షిస్తున్నారో అది పిలుచుకొని ఇది కాదని బాధ్యతాయుతంగా చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా సీఎం గారి మీద ఉంది, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇంకొకటి దాదాపు ఈ రోజు మీడియా మీద నిర్బంధం కావచ్చు, నిరుద్యోగుల మీద ఉన్న నిర్బంధం కావచ్చు, బయట కొన్ని మీడియా సంస్థలు చూపిస్తున్నప్పటికీ లేకపోయినప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది.